మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మరొకసారి ఈ టీవీ పరిచర్య ద్వారా దేవుని వాక్యమును వినడానికి వచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ మా యొక్క హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. క్రీస్తునందు అత్యంతమైన ప్రియులకు శుభములు తెలియజేస్తున్నాం. దేవుని బిడ్డలారా, మరికొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మరొకసారి ధ్యానం చేసుకుందాం. కీర్తనల గ్రంథం 127వ కీర్తన 3వ వచనాన్ని ఒకసారి మనం చదువుకున్నైతే, 2వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారం తినుచుండుట వ్యర్థమే, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. క్రీస్తునందు అత్యంతమైన ప్రియులారా, ఇక్కడ దేవుని వాక్యము దేవుని బిడ్డలైన వారిని గూర్చి ఒక ప్రత్యేకమైన అంశాన్ని, ప్రత్యేకమైన విషయాన్ని బోధిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అక్కడ ఏమని చెప్పబడుతుందంటే, దేవునికి ప్రియమైన వారు వారు నిద్రిస్తూ ఉన్నప్పటికీ వారికి దేవుడు ఆయన వారికి అవసరమైనటువంటి వాటిని ఇస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడని జ్ఞాని అయిన సొలొమోను యాత్ర కీర్తనగా ఈ కీర్తన వ్రాస్తూ అంటూ ఉన్నాడు. అయితే తనకు ప్రియమైనటువంటి వారిని దేవుడు తన ప్రజలకు ఏమి ఇచ్చాడు, ఎలా ఇచ్చాడు, ఇచ్చిన వాటిని ఎలా నెరవేర్చాడు, లేకపోతే ఎలాగ వారు పొందుకున్నారన్న విషయాలు కొన్నిసార్లు మనం కొంత సమయం పరిశుద్ధ గ్రంథంలో గమనించినప్పుడు చూడండి, మొట్టమొదటిగా తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. ఆదికాండంలో 28వ అధ్యాయం 12వ వచనం, ఒకసారి యాకోబు తన తండ్రి ఇంటి నుంచి బయలుదేరి ఆయన వెళుతూ ఉండగా హారాను దగ్గరకు వచ్చినప్పుడు, అప్పుడు ప్రొద్దు గురుంకినందువలన ఒక రాత్రిని తలగడగా చేసుకొని పడుకున్నప్పుడు తక్షణమే వెనువెంటనే ఆయన పడుకున్న ఆ మరుక్షణమే ఆయనకు ఒక దేవుని దగ్గర నుంచి ఒక కళ రావడం ప్రారంభమైంది. ఆ కళలో ఆయన ఆ కళలో ఆ భూమి మీద నుంచి ఆకాశపు కొన వరకు ఒక నిచ్చెన వేయబడి దేవదూతలు ఎక్కుచు దిగుచు ఆ కొన సింహాసనం వేయబడి ఆ సింహాసనం మీద ఆసీనుడైనటువంటి దేవాతి దేవుడు యాకోబుకు వాగ్దానం ఇస్తున్నాడు. నేను నీ తండ్రి అయిన ఇస్సాకు దేవుడను, అబ్రహాము దేవుడనని చెబుతూ వాగ్దానం ఇస్తాను. నేను నిన్ను కాపాడుతాను, నువ్వు వెళ్ళిన చోటుకంతా నేను వెళుతానని చెప్తూ, అంత మాత్రమే కాకుండా ఇదిగో నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నిన్ను ఇదిగో బహుజనముగా విస్తరింపచేస్తాను, నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువనని దైవజనుడు దేవుడే యాకోబుతో స్వయంగా చెప్తున్నట్లుగా మనం చూస్తాం. దేవుని బిడ్డలారా, ఒకసారి మనం గమనిస్తే యాకోబు తన ప్రయాణ మార్గంలో సాగుతూ ఆయన నిద్రిస్తూ ఉన్న ఆ సమయంలో దేవుడే మాట్లాడుతూ ఉన్నాడు, దేవుడే దర్శనమిస్తూ ఉన్నాడు, దేవుడే వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. దేవుడే వాగ్దానం ఇచ్చి ఆయన యాకోబుకి అభయాన్ని ఇస్తూ ఉన్నాడు. యాకోబు, భయపడవద్దు, నేను నీకు తోడై ఉన్నాను, నేను నిన్ను కాపాడుతాను, నేను నిన్ను ఇదిగో నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడవనని చెప్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ యాకోబు దేవునికి ఇష్టమైన వాడుగా, యాకోబు కుటుంబంలో మోసగాడిగా పిలువబడినప్పటికీ అతనిలో దేవుడు అతనిని ఆశీర్వదించవలన ఉద్దేశముతో అతనికి ఒక వాగ్దానమునిచ్చాడు. దేవుని ద్వారా వాగ్దానం పొందిన వ్యక్తి యాకోబు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ వాగ్దానాలను పొంది వాటిని అనుభవించాడు. అందుకనే మనం పరిశుద్ధ గ్రంథంలో చూసినప్పుడు ఆ ఆదికాండం 42వ అధ్యాయం ఆదికాండంలో 28వ అధ్యాయం 15వ వచనం చూసినప్పుడు వాటి నెరవేర్పును మనం చూస్తాం. దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తాం. దేవుడు ఈరోజు నీతో మాట్లాడి నీకు వాగ్దానము ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు. అయితే దేవునికి ప్రియమైన వ్యక్తివిగా, దేవునికి ఇష్టమైన వ్యక్తివిగా నువ్వు జీవించాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. చూడండి, ఈ లోకంలో తనకిష్టమైన వారి కోసం
ప్రజలు ఏమైనా చేయడానికి, ఏదైనా చేయడానికి వారు మరి వెనకాడరు. అలాగే దేవుడు కూడా తనకిష్టమైన వారి కోసం ఆయన ఏ కార్యమైనా జరిగించగలడు. అందుకనే దేవునికి ఇష్టమైన వ్యక్తిగా నువ్వు మార్చబడితే నీ జీవితంలో ఉన్నటువంటి పాపమును, శాపమును, దోషమును, అవినీతిని, అక్రమమును, దేవునికి అయిష్టకరమైన ప్రతి కార్యమునకు దూరముగా ఉండి ప్రభువుకు ప్రియమైన వాడిగా నువ్వు బ్రతికినట్లయితే దైవ దృష్టిలో ఘనుడవై దీవించబడదు అని ఈ సందర్భంగా మీకు తెలియజేయడానికి సంతోషిస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ దేవుని వాక్యములో యాకోబును దేవుడు ఆశీర్వదించినట్లుగా, వాగ్దానం ఇచ్చి వాగ్దత్త దేశంలోనికి నడిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజున నీ జీవితంలో అనేకమైనటువంటి మరి పరిస్థితుల ద్వారాను అలసి సొలసి అనేకమైనటువంటి ఇబ్బందుల చేత నీ జీవితంలో నడుస్తున్నావు. ప్రభు నీతో వాగ్దానం ఇస్తున్నాడు. ఎస్, నా యందు విశ్వాసం ఉంచితే నేను నిన్ను, ఇదిగో నీవు ఊహించని వాటితో నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నడిపిస్తాను, నిన్ను దీవిస్తాను, అభివృద్ధి పరుస్తాను, వర్ధిల్ల చేస్తాను, నువ్వు వెళ్ళు ప్రతి చోట నీకు జయమిచ్చి నడిపిస్తానని ప్రభు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఎస్, నువ్వు ఆయనకు ప్రియమైన వాడిగా బ్రతకాలి, పరిశుద్ధుడవుగా లోకములో దేవుని కొరకు జీవించగలిగితే ప్రభు నీ జీవితంలో కార్యం చేయగలడు. రెండవదిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే ఆదికాండంలో 37వ అధ్యాయం 7వ వచనంలో ఒకసారి మనం చదువుకున్నట్లయితే యోసేపును గూర్చినటువంటి సంగతిని మనం అక్కడ చూస్తాం. యోసేపు దేవుని చిన్ననాటి నుంచి యోసేపు పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది. యోసేపుకు దేవుడు కలలు చూపిస్తూ ఉన్నాడు. ఏమిటి ఆ కలలు అంటే, ఇదిగో ఆ కలలలో తన అన్నదమ్ములందరూ తనకు సాగిలపడినట్లుగా, ఇతన్ని దేవుడు హెచ్చించినట్లుగా ఆ కలలు చూపించడం జరిగింది. అవి వచ్చి ఉదయమునే లేచి మరి తన అన్నలకు, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళ నాన్నకు అందరికీ చెప్పినప్పుడు వాళ్ళు మేము నీకు సాగిలపడదామని అతన్ని గద్దించి అనేక శ్రమలకు, హింసలకు గురి చేసినట్లుగా మనం చూస్తున్నాం. నా ప్రియమైనటువంటి సహోదరులారా, దేవుని బిడ్డలారా, చూడండి, యోసేపు జీవితంలో దేవుడు శ్రేష్టమైనది యోసేపుకు దేవుడిచ్చాడు. పరలోకము నుండి కలను అనుగ్రహించాడు. ఆ యొక్క తన జీవితంలో కొన్ని సంవత్సరాల క్రితం జరగబోయేటువంటి ఆ సాదృశ్యాన్ని ముందుగానే యోసేపుకు దేవుడు చూపిస్తూ ఉన్నాడు. తన జీవిత గమ్యము ఎలా నడిపించబడుతుందో దేవుడు యోసేపుకు బయలుపరిచాడు. అయితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యోసేపు దేవునికి ప్రియమైన వాడిగా, పరిశుద్ధుడిగా బ్రతికినందువలన యోసేపును బట్టి దేవుడు ఐగుప్తు దేశాన్ని ఆశీర్వదించాడు. నిన్ను బట్టి ఈరోజు నీ కుటుంబం దీవించబడాలి, నిన్ను బట్టి ఈరోజు నీ సంఘం దీవించబడాలి, నిన్ను బట్టి ఈరోజు నీ దేశము దీవించబడాలి, నిన్ను బట్టి ఈరోజు నీవు నివసిస్తున్న ప్రాంతము దీవించబడాలి, నిన్ను బట్టి ఈరోజు ఇదిగో నీవున్న అది జిల్లా కావచ్చు, గ్రామం కావచ్చు, పట్టణం కావచ్చు, దేశం కావచ్చు, అది దీవించబడాలి. నిన్ను బట్టి అనేకులకు ఆశీర్వాదం రావాలి. పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు, యోనా అనేటువంటి వ్యక్తి. దేవుడు చెప్పాడు వెళ్ళి సువార్త ప్రకటించమని. కానీ సువార్త ప్రకటించకుండా నినవేకి వెళ్ళమని చెప్తే తర్షీషుకు వెళ్తున్నాడు. ఇతన్ని బట్టి ఆ ఓడ అంతటి మీదకి తుఫాను, గాలి, సముద్రము కూడా అలలు ఎగుస్తున్నాయి. ఇతన్ని బట్టి ప్రజలందరి మీదకి కీడు వచ్చింది. అప్పుడు అందరూ అనుకుంటున్నారు, ఎవరిని బట్టి మనకి ఇంత కీడు సంభవించిందని వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. ఈరోజు నిన్ను బట్టి నీ కుటుంబంలో ఏం జరుగుతుంది? నీ కుటుంబానికి నిన్ను బట్టి మేలు జరుగుతుందా, కీడు జరుగుతుందా? నిన్ను బట్టి నీ ద్వారా అనేకులకు మేలు కలుగుతుందా, లేకపోతే నష్టం కలుగుతుందా? నా ప్రియమైన సహోదరులారా, ప్రభు నీ ద్వారా నూతన కార్యములు చేయాలని, ప్రభు నిన్ను బట్టి అనేకులను ఆశీర్వదించాలని, నిన్ను బట్టి అనేకులను ఆశీర్వాదాలకు యోగ్యులుగా చేయాలని, నీ జీవితాన్ని విలువైనదిగా మార్చాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. ఒకవేళ నువ్వు అనేక విషయాల్లో ఓడిపోయి ఉండొచ్చు, ఒకవేళ నిరాశ నిస్పృహలతో బ్రతుకుతుండొచ్చు,
ఒకవేళ నా జీవితం ఇంతే అని అనుకుంటూ ఉండొచ్చు, కానీ ప్రభు నీకు ఒక శ్రేష్టమైన ఈవిని ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యోసేపు జీవితంలో చూడండి. అందుకే యోసేపును గురించి దేవుని వాక్యములో వ్రాయబడింది, యోసేపు ఫలించడి కొమ్మ. ఎస్, యోసేపు ఫలించే కొమ్మ. ఫలభరితమైన జీవితానికి సాదృశ్యం, ఫలభరితమైనటువంటి సమృద్ధి అయిన జీవితానికి యోసేపు ఒక సాదృశ్యముగా ఉన్నాడు. నీవు అలాగ ఉండాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. ఈరోజున ఆశీర్వదించబడడం అంటే ఏదో శరీర సంబంధమైనటువంటి ధనము, బలము, అందము, ఐశ్వర్యం ఉంటే చాలనుకుంటున్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కాదు కాదు. నువ్వు ఆశీర్వదించబడినావు, దేవుని ద్వారా మరి మేలులు పొందుకుంటున్నావు, లేకపోతే ప్రభు ద్వారా నీవు ఇదిగో తన ప్రియులకు ఆయన ఇచ్చాడు అనేది ఏంటో తెలుసా? శ్రేష్టమైన దేవుని యొక్క ఉన్నతమైన కృప, లేకపోతే ఆయన ఇచ్చినటువంటి ఒక ప్రత్యక్షత. గనుక దేవుని బిడ్డలారా, యోసేపు దేవుని ద్వారా గొప్ప గొప్ప ఆశీర్వాదాలు, ప్రత్యక్షతలు పొందుకొని యోసేపును బట్టి ఐగుప్తు దేశమంతా ఆశీర్వదించబడింది. కారణం యోసేపు దేవునికి ప్రియుడిగా జీవిస్తున్నాడు కనుక ఆయన యోసేపుకు శ్రేష్టమైన ఈవులని ఇచ్చినట్లుగా మనం చూస్తాం. మూడవదిగా చూడండి, మరి రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం ఒకసారి మనం గమనిస్తే, ఇక్కడ జ్ఞాని అయిన సొలొమోనుకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. జ్ఞాని అయిన సొలొమోనుకు దేవుడు ప్రత్యక్షమై అడుగుతూ ఉన్నాడు, సొలొమోను నీకేం కావాలో కోరుకో అని ప్రభువే సొలొమోను అడిగినప్పుడు చూడండి, సొలొమోను దేవుని అడుగుతున్నాడు, అయ్యా నాకేమీ వద్దు, కానీ నీతి న్యాయములను పరిశీలించగలిగిన, నీతి న్యాయములను వివేచించగలిగిన వివేక హృదయము నాకు ఇవ్వు చాలు అని అడుగుతున్నాడు. ఈరోజున దేవుడు నీకు ప్రత్యక్షమై నిన్ను ఏదైనా కోరిక, ఒక కోరుకోమని అడిగితే నువ్వేం కోరుతావు? ఏమండి, ఈ రోజున లోకంలో రకరకాలైనటువంటి మనుషులకు రకరకాలైనటువంటి విచిత్రమైన కోరికలు ప్రజలకు. నిజంగా దేవుడే నాకు ప్రత్యక్షమైతే ఈ లోకమంతా నాకు కావాలని కోరుకుంటానని ఒక ఆయన అంటాడు. లేకపోతే ఇంకా కొందరు వారికి ప్రీతికరమైన, ఇష్టకరమైనటువంటి దేవుని దగ్గర కోరుకుంటానని ఈ రోజున చాలామంది కోరుకునేవాళ్ళు. స్వప్నములో, కలలో సొలొమోనుతో దేవుడు ప్రత్యక్షమై అడుగుతూ ఉన్నాడు, నీకేం కావాలో కోరుకున్నప్పుడు, అయ్యా నీతి న్యాయములు పరిశీలించి తెలుసుకొనగలిగిన ఆ వివేక హృదయం నాకు ఇస్తే చాలా అన్నాడు. ఎంత గొప్ప నీ జనానికి నీతి న్యాయం తీర్చాలి, ఎంత గొప్ప మంచి శ్రేష్టమైన కోరిక అండి. ఈరోజున నీ జీవితంలో మరి ఎలాంటి పరిస్థితి, ఏ కోరికతో, ఎలాంటి పరిస్థితితో నువ్వు నడిపించబడుతున్నావో ఒకసారి దేవుని వాక్యాన్ని బట్టి నీ హృదయం సరిచేసుకోవాలని, నీ జీవితం సరిచేసుకోవాలని, ఒకసారి దేవుని వాక్యములో నీ జీవితాన్ని పరిశీలించుకోవాలని ప్రభు వాక్యమును బట్టి తెలియపరచడానికి సంతోషిస్తున్నాను. అప్పుడేమైనా సహోదరులారా, సొలొమోను కోరిన ఆ కోరిక, లేకుంటే ఆ మనవి ప్రభు దృష్టికి అనుకూలమైంది. తక్షణమే ప్రభు, నువ్వు ఏమి వెండిని కానీ, బంగారం కానీ, శత్రువుల ప్రాణములు కానీ, లేకపోతే ఒంటెలు కానీ, గుర్రములు కానీ, దేనిని అడగకపోయినా నేను నీకు ఇస్తూ ఉన్నాను. నీకంటే గొప్పవాడు భూమి మీద ఎవ్వరు ఉండడు. శ్రేష్టమైన జ్ఞానాన్ని నేను నీకు ఇస్తాను అని దేవుడు సొలొమోనుతో మాట్లాడించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నా ప్రియమైన సహోదరులారా, చూడండి, సొలొమోనుకి దేవుడు శ్రేష్టమైనటువంటి జ్ఞానం ఇచ్చాడు. సొలొమోను జ్ఞాని అయిన సొలొమోను అని బైబిల్లో చెప్పబడుతూ ఉంది. ఈరోజున ప్రియమైన సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈ నూతన నిబంధన కాలంలో బ్రతుకుతున్నటువంటి నీవు దేవుని ద్వారా శ్రేష్టమైన జ్ఞానాన్ని పొందుకొని నువ్వున్న చోట దేవుని కొరకు ఒక దీపస్తంభం మీద పెట్టబడిన దీపం వలె ప్రకాశించాలనేదే దేవుని కోరిక.
దేవుని కొరకు ఒక మంచి వ్యక్తిగా, ఒక మంచి మరి లైట్గా మార్చబడాలి, అనేకులకు వెలిగిచ్చే స్తంభముగా నువ్వు ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు. సొలొమోను శ్రేష్టమైన జ్ఞానాన్ని పొందుకున్నాడు. ఆ జ్ఞానము చేత దేవుని మందిరం కట్టాడు. ఆ జ్ఞానం ద్వారా ప్రజలకు నీతి న్యాయములు తీర్చాడు. ఒక సందర్భంలో ఇద్దరు స్త్రీలు ఒకే బిడ్డ, ఇది నాది, నా బిడ్డ అంటే నా బిడ్డ అని వాదము కలిగినప్పుడు వివేకముతో సొలొమోను మరి వారికి న్యాయం తీర్చినట్లుగా, నిజమైన ప్రేమ ఎవరిలో ఉందో కనుగొనినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, భయంకరమైనటువంటి ఈ చెడు దినాలలో దైవికమైన జ్ఞానం కలిగి, దేవుని జ్ఞానముతో పరిశుద్ధతను కాపాడుకుంటూ, నీతిని అభివృద్ధి చేసుకుంటూ, యథార్థతను కలిగి, విశ్వాసంలో ప్రతి దినము అభివృద్ధి చెందుతూ, రాజాతి రాజైన ప్రభు రాకడ కొరకు సిద్ధపాటు కలిగి, మరి దేవుని వాక్యము చేత, వాక్య జ్ఞానం చేత నడిపించబడాలని ప్రభువు వాక్యమును బట్టి తెలియపరుస్తున్నాడు. చూడండి, సొలొమోనుకి దేవుడు ఆయన నిద్రిస్తూ ఉన్నప్పుడు, లేకుంటే సొలొమోనుకు దేవుడు ప్రత్యక్షమై కోరుకుమని అడిగినప్పుడు శ్రేష్టమైన ఉత్తమమైనటువంటి ఆ యొక్క మాటలను కోరుకున్నట్లుగా మనం చూస్తాం. ఈరోజున నీ ఉద్దేశం, ఈరోజున నీ జీవితంలో, ఈరోజున నీ కుటుంబంలో, ఈరోజున నీ వ్యాపారంలో, ఈరోజున నీ ఉద్యోగంలో, నీవు వెళుతున్న మార్గములో దేవుడు నీకు ఏమి ఇవ్వాలని కోరుకుంటున్నావు? నిత్యమైనదా, అనిత్యమైనదా? శాశ్వతమైనదా, అశాశ్వతమైనదా? క్రీస్తుతో సదాకాలము ఉండేది కోరుకుంటున్నావా? అశాశ్వతంగా ఉండేది కోరుకుంటున్నావా? ఈరోజున అనేక మందికి, మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఈ చివరి దినాలలో క్రైస్తవులకి అశాశ్వతమైనటువంటి వాటి మీద ఎక్కువగా ఆశ కలిగి ప్రయాసపడి వెళ్తున్నట్లుగా మనం చూస్తాం. ప్రతి ఒక్కరికి ఈ వాటి మీద మరి ఆశ కలిగి వెళుతున్నట్లుగా, ఒక క్రైస్తవులని కాదు, అన్ని రకాల ప్రజలు. అయితే దేవుని బిడ్డలారా, దేవుడు లోకములో రెండు రకాలైనటువంటి మరి ఆశీర్వాదాలను పెట్టి ఉన్నాడు. ఒకటి శాశ్వతమైనది, రెండోది అశాశ్వతమైనది. కొద్ది రోజులు ఉంటుంది, వెళ్ళిపోతుంది. సొలొమోనుకి దేవుడు ధనం ఇచ్చాడు, కానీ కొంతకాలం అతను బ్రతికినంత కాలమే దాన్ని అనుభవించినాడు. కానీ నీతి న్యాయము కలిగినటువంటి జీవితము జీవించేటువంటి ఆ జీవితం, ఆ పరిశుద్ధమైన జీవితం, అది శాశ్వత కాలము దేవుని రాజ్యములో దేవునితో కూడా బ్రతకడానికి ఉపయోగపడుతుంది. నిత్యమైనది అది. అందుకనే కీర్తనకారుడైన దావీదు మహారాజు కూడా దేవుని దగ్గర ఒక కోరికను కోరుతున్నాడు. అయ్యా, దినమెల్లా నేను నీ సన్నిధిలో, నీ మందిరావరణంలో నీ ప్రసన్నతను చూచుటకు, నీ సన్నిధిని అనుభవించుటకు, నీ ప్రసన్నతను చూచి ధ్యానము చేయడానికి నాకు ఆ ఒక్క వరము దయచేయి ప్రభువా అని అడుగుతున్నాడు. ఎంత గొప్ప శ్రేష్టమైన సంగతి అండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇటువంటి శ్రేష్టమైన దాంట్లో అటువంటి వాటిని కోరుకోవడానికి నువ్వు యోగ్యత కలిగి ఉంటే, ప్రభువుని అడిగినట్లయితే దేవుడు నీకు తప్పకుండా ఇస్తాడు. అందుకనే బైబిల్లో రాయబడింది, అడుగుడి మీకు ఇవ్వబడు. ఎస్, దేవుణ్ణి విశ్వాసముతో అడిగిన ప్రతి వ్యక్తి ఆ విశ్వాసంతో అడిగిన ప్రతిదీ అతను పొందుకుంటాడని బైబిల్ సెలవిస్తూ ఉంది. ఎస్, దావీదు మహారాజు రాజైనప్పటికీ, సంగీత విద్వాంసుడు అయినప్పటికీ, ఆయన మంచి మాటకారి పద్యకారి అయినప్పటికీ, ఆయన చలాకిగా చురుకుదనముతో రాజ్య పరిపాలన చేస్తున్నప్పటికీ దేవుని సన్నిధిలో ధ్యానించడానికే తన యొక్క సమయమును కేటాయించాడు. ఎంత గొప్ప ఆశ్చర్యకరమైన సంగతి. కనుక దేవుని బిడ్డలారా, సొలొమోను దేవునికి ప్రీతికరంగా ఉన్నందువలన దేవుడు సొలొమోనుకి శ్రేష్టమైనటువంటి జ్ఞానమునిచ్చి నడిపించాడు.
ఈ రోజున నీ జీవితంలో కేవలం ఒక జ్ఞానం మాత్రమే కాదు, అందుకనే మన యేసయ్యకు మరొక పేరు ఆయన సర్వ సంపదల గని. ఆయన దగ్గర సంపూర్ణమైన ఆరోగ్యం ఉంది, ఆయన దగ్గర సంపూర్ణమైన ధనం ఉంది, ఆయన దగ్గర సంపూర్ణమైన ఆశీర్వాదం ఉంది. యేసయ్య దగ్గర కొరతగా ఉన్నదంటే ఏది లేదు. పాపము తప్ప మిగతా అవన్నీ సమృద్ధిగా ఆయన దగ్గర ఉన్నాయి. పాపము లేనివాడు యేసయ్య. కనుక నా ప్రియ దేవుని బిడ్డ, చివరిగా నేను ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. మత్తయి సువార్త 27వ అధ్యాయం 19వ వచనంలో మనం ఒకసారి చూసినట్లయితే, అక్కడ ప్రభువైన యేసుక్రీస్తును సిలువకు అప్పగిస్తున్నటువంటి ఆ సందర్భంలో అక్కడ ఒక సాదృశ్యాన్ని మనం చూస్తాం. ప్రభువైన యేసుక్రీస్తును సిలువకు అప్పగిస్తున్న ఆ సందర్భంలో చూడండి, పిలాతు భార్య వచ్చి పిలాతుతో చెప్తుంది. ఏమని చెప్తుందంటే, అదిగో మత్తయి సువార్త 27వ అధ్యాయం 19వ వచనం, అతడు న్యాయం పీఠం మీద కూర్చుండి ఉన్నప్పుడు అతని భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఈ పొద్దు ఆయనను గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడి తినని చెప్పెను. చూసారా, ఇదిగో మిక్కిలి బాధపడి, కలలో మిక్కిలి బాధపడితేనని అతని గురించి వర్తమానం పంపించింది. న్యాయ తీర్పు జరగబోతుంది, జడ్జిమెంట్ జరగబోతుంది. పిలాతు అన్యాయమైన తీర్పు ఒకవేళ తీర్చాల్సి వస్తుందేమో అని తన భార్య ఎప్పుడైతే దేవుడు ఆమెకు మరి ఆ ప్రత్యక్షతను ఇచ్చినాడో తక్షణమే తన భర్త దగ్గరికి వర్తమానాన్ని పంపించింది. ఏమండి అన్నట్లుగా, ఇదిగో నజరేయుడైన యేసు క్రీస్తును గూర్చిన తీర్పు విషయంలో జాగ్రత్త, ఆయనను గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడి ఉన్నాను అని చెప్పి తన భర్త క్రీస్తును గూర్చినటువంటి అన్యాయపు తీర్పులో పాలు పొందకుండగా ఈమె తన భర్తను తప్పించింది. చూడండి ఎంత శ్రేష్టమైన సంగతి అంటే ఆ పిలాతు భార్య దేవుని యొక్క మంచి మరి ఆ దైవికమైనటువంటి ఆ యొక్క ఆశ కలిగి ఉంది. ఇలాంటి అనుభవం నీ భార్య కానీ నీ భర్త కానీ దోషములో పడకుండా ఏ విషయంలోనైనా, అననీయ సప్పీరాలు వారిరువురు ఇద్దరు ఏకీభవించి అబద్ధం ఆడారు, ఇద్దరు చనిపోయారు. అలా కాకుండా ఒకరైనా జ్ఞాన వివేకములు కలిగిన వారై దైవ భయం కలిగిన వారై ప్రవర్తించున్నట్లయితే రక్షణ పొంది ఉండేవారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు అలాంటి పరిస్థితుల్లోనికి వెళ్ళకూడదని దేవుని వాక్యాన్ని బట్టి ప్రేమతో తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. అందుకనే ఈ మరి వాక్య భాగంలో లేకపోతే ఈ సందర్భంలో ఇదిగో దేవుడు నిన్ను కోరుచున్న కోరిక ఒకటి, తన ప్రియులు నిద్రించునగా ఆయన వారికి ఇస్తున్నాడు. దేవుడు నీవు అడగకముందే నీకు ఇవ్వాలని ఆశపడుతున్నటువంటి మరి ఆ విషయాలు యోసేపుకు కలల ద్వారా దేవుడు ఆశీర్వదించాడు. యాకోబుకు వాగ్దానం ఇచ్చాడు, నెరవేర్చాడు. సొలొమోనుకు జ్ఞానం ఇచ్చాడు, నెరవేర్చాడు. పిలాతు భార్యకు యేసుక్రీస్తును గూర్చినటువంటి తీర్పు విషయములో జాగ్రత్త పడమని సెలవిచ్చినప్పుడు దేవుని ద్వారా కలిగిన ప్రత్యక్షతకు ఆమె లోబడింది. ఆమె తన భర్తను హెచ్చరిక చేసి సరిచేసి హెచ్చరించినప్పుడు ఆయన కూడా మరి జాగ్రత్త పడి క్రీస్తుని గూర్చిన తీర్పు విషయంలో తాను పాలిభాగస్తుడిగా కాకుండా తప్పించుకొని ఆయన తన చేతులు కడుక్కున్నట్లుగా బైబిల్లో మనం చూస్తాం. దేవుని బిడ్డలారా, ఇలాంటి శ్రేష్టమైన సంగతులు తెలుసుకొని మీరు ఇంకా ఎల్లప్పుడూ దీవించబడాలని కోరుతూ నేను ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రభువు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు. ఇంతవరకు మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకై స్తోత్రం. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడన్న లేఖన సత్యము ద్వారా మా పితరులైన యోసేపుకు, యాకోబుకు, సొలొమోను రాజుకు, అలాగే పిలాతు వారికి ఇచ్చిన ప్రత్యక్షతలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ, ఈ టీవీ ద్వారా ఎంతమంది అయితే ఈ వాక్యమును వింటున్నారో వారందరికీ కూడా తండ్రి నీ శ్రేష్టమైనటువంటి ప్రత్యక్షతలను గ్రహించి నడిపించి దీవించమని మీ చేతులకు అప్పగిస్తూ యేసునామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి వందనాలండి. మరి మీకు కూడా నా హృదయపూర్వక వందనాలు. ఈ టీవీ ద్వారా మీరు మరి
ఈ వర్తమానాలు విని ఆధ్యాత్మికంగా బలపడుతున్నందుకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. ఇంకా మీ ప్రార్థన అవస్థలు ఏవైనా ఉంటే మరి టీవీ స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి ఫోన్ నెంబర్ ద్వారా మమ్మల్ని సంప్రదించి ప్రార్థన చేయాల్సిందిగా ప్రేమతో మిమ్మల్ని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.